Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున మౌని అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కలబందతో ఇలా చేయండి. మౌని అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. అంతేకాదు ఈ అమావాస్య అనేది చాలా పవిత్రతతో పాటు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలు. ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 hours. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. మంచి ఫలితాన్ని కలిగింపజేస్తాయి. మౌని అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది. ఈ మౌని అమావాస్య బుధవారంతో కలిసి వస్తుంది కనుక కలబందతో ఇలా మర్చిపోకుండా చేయండి. సాధారణంగానే అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి. అంతేకాదు అమావాస్య రోజున చేసే ఈ పరిహారాల వల్ల మన జీవితం పూర్తిగా మారుతుంది. చేతిలో ధనం నిలకడగా ఉండకపోయినా, అలానే ఇతర ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. అయితే ఈ యొక్క అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు ఖచ్చితంగా అదృష్టాన్ని మారుస్తాయి. అయితే ఈ యొక్క అమావాస్య రోజున, అంటే ఈ మౌని అమావాస్య బుధవారం రోజున మర్చిపోకుండా కలబందతో ఇలా ఈ ఒక చిన్న పరిహారం. డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కోట్ల రూపాయలకి అధిపతిగా మారాలి అంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఇక అంతేకాదు కోట్ల రూపాయలకి అధిపతిగా మారాలి అంటే మనం ఎప్పుడైనా సరే ముందు దరిద్రాన్ని తొలగించుకోవాలి. దరిద్రాన్ని తొలగించుకోవాలి అంటే అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు చేయాలి. అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పరిహారాల వల్ల దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు కలబంద చాలా పవిత్రమైనటువంటిది. కలబందతో చేసే పరిహారాలు ఖచ్చితంగా 100కి 100% మంచి ఫలితాన్ని ఇస్తాయి. కలబంద అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ కలబందతోటి ఈ పరిహారం చేస్తే దరిద్రం తప్పకుండా తొలగిపోతుంది. అయితే ఈ కలబందతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల కటిక దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. కలబంద అనేది 3 దేవతల కలయిక. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతి దేవి. ఈ 3 దేవతల యొక్క కలయికే కలబంద చెట్టు. ఈ కలబంద చెట్టుతో చేసే పరిహారాలే మన దరిద్రాన్ని తొలగిస్తాయి. కలబంద అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి జీవితం తప్పకుండా మారిపోతుంది. కలబందతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పూజలు, పరిహారాలు మన జీవితంలో ఉండే కొన్ని నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. అయితే కలబంద మొక్కతో మరి ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా అమావాస్య రోజున పాటించే కొన్ని నియమాలు, చేసే కొన్ని పరిహారాలను కూడా తప్పకుండా తెలుసుకుందాం. అయితే ఈ అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అంటే గనక ముందుగా మనం అమావాస్య రోజున ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అమావాస్య పవిత్రమైనటువంటిది. చాలామంది అమావాస్య రోజుల్లో కూడా ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. అంటే అమావాస్య రోజున ఉపవాసం చేసిన వారి ఇంట లక్ష్మీదేవి ఉంటుంది, అమ్మవారు స్థిర నివాసం చేస్తారు అలాంటి వారి ఇంట్లో అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇలా అమావాస్య రోజున
ఇంట్లో ఎంత అంటే పరిశుభ్రంగా ఉంటుందో, లక్ష్మీదేవిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అంత మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఇక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం మంచి ఫలితంగా భావించబడుతుంది. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతికరమని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ యొక్క నియమాన్ని పాటించాలి. ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేయాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను, గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రంగా చేయాలి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర ప్రదేశం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి ప్రతిరూపంగానే గ్యాస్ స్టవ్ని పూజిస్తూ ఉంటాము. కనుక గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేయాలి. తరువాత మనం ఇల్లు వాకిలి గ్యాస్ స్టవ్ శుభ్రం చేశాక ఇంట్లో ధూపం వేయాలి. నెగిటివ్ శక్తులు ఏమైనా ఉంటే గనక అమావాస్య రోజున ఇంట్లో ధూపం, సాంబ్రాణి ధూపం వేస్తే ఆ నెగిటివ్ శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. కనుక అమావాస్య రోజున తప్పకుండా మనం ఈ యొక్క చిన్న పరిహారం ఈ యొక్క నియమాన్ని పాటించాలి. ఇంట్లో ధూపం వేయాలి. ఈ ధూపం వేయటం వల్ల తప్పకుండా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు అమావాస్య రోజున మనం ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక అమావాస్య రోజుల్లో ఎవరైనా సరే ఇంట్లో ధూపం వేస్తే గనక ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి. అలానే కొంతమందికి అమావాస్య రాగానే ఆరోగ్యం బాగుండకపోవటం, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం, అంతేకాదు వారి జీవితంలో ఆరోగ్యంగా ఎప్పుడు ఉండకపోవడం, యాక్టివ్గా ఉండకపోవడం, డబ్బుని సంపాదించకపోవటం, ఇలా అనేక రకాల సమస్యలు అనేవి ఉంటాయి కదా. అలాంటి సమయంలో వారిపైన ఏదో చెడు ప్రయోగం జరిగింది అని నమ్ముతూ ఉంటాము. అలాంటి వారికి అమావాస్య రోజుల్లో ఒళ్ళు నొప్పులు కానీ లేదా ఒంట్లో బాగోకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా అమావాస్య రోజుల్లో వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పని చేయాలి అన్నా ఏ పని కూడా చెయ్యాలి అనిపించదు. అనేక రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే అమావాస్య రోజు ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడు ఇంట్లో నుండి చెడు శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. మీపై జరిగినటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీ కూడా, చెడు ప్రయోగాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇక అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో ధూపం వేయాలి. అలానే అమావాస్య రోజున పితృదేవతలను పూజించాలి. పితృదేవతలను పూజించటం వల్ల వారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. పితృదేవతల అనుగ్రహంతో జీవితంలో సంతోషంగా ఉంటారు. దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాదు పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే ప్రతి అమావాస్యకి కూడా వారికి తర్పణాలను సమర్పించి పితృదేవతల పేరు మీద ఏదైనా దానం చేయాలి. అన్నదానం, వస్త్రదానం వంటివి, వీలైతే డబ్బు దానం, ఇలాంటి దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అలానే అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను వేసి దానిని గుమ్మానికి కట్టాలి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన దృష్టి దోషాలు తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎర్రటి వస్త్రం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక ఈ విధంగా అమావాస్య రోజున కొబ్బరికాయను గుమ్మానికి కట్టాలి. అలానే ఈ అమావాస్య రోజున మరి మనం కలబందతో ఎలాంటి పరిహారం చేస్తే నరదృష్టి తొలగిపోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం జీవితంలో ఎదగట్లేదు, చేతిలో డబ్బు లేదు అంటే దానికి కారణం 100% నరదృష్టి మాత్రమే. ఈ నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి ఘోరమైనటువంటి దృష్టి దోషం సోకటం వల్ల మనం జీవితంలో ఎదగలేము. అందుకే నరదృష్టిని ముందు తొలగించుకోవాలి. మరి నరదృష్టిని ముందు తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేయాలి.
నరదృష్టి అనేది తొలగిపోతే ఇక ఖచ్చితంగా రాత్రికి రాత్రే మన దశ మారి ఏ వైపు నుండి ఎలా ధనం దూసుకు వస్తుందో తెలియదు. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం ఎలా కలుగుతుందో తెలియదు. కనుక ఎప్పుడైనా సరే మన దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావచ్చు. అలా మనకు ఈ యొక్క అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేస్తే ఇరుగు పొరుగు వారి యొక్క ఘోరమైన నరదృష్టి కూడా తొలగిపోతుంది. అయితే కలబందతో మరి ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా కలబందను తీసుకోవాలి. ముందు పరిహారం చేసే ముందు నల్లటి దుస్తులు అస్సలు ధరించకూడదు. అమావాస్య రోజున ఉదయం స్నానం చేసే సమయంలో రాళ్ల ఉప్పుతో పాటు కొన్ని నల్ల నువ్వులను కలుపుకొని స్నానం ఆచరిస్తే శని బాధలు తొలగిపోతాయి. శని దోషాల నుండి విముక్తిని పొందుతారు. అలానే నలుపు రంగు దుస్తులు చినిగిన దుస్తులు వేసుకొని ఈ పరిహారం చేస్తే ఫలితం ఉండదు. కనుక నల్లటి చినిగిన దుస్తులు కాకుండా మంచి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి దుస్తులను వేసుకోవాలి. అలానే గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు వంటి దుస్తులను వేసుకొని పరిహారం చేయాలి. తర్వాత కలబందను తీసుకొని వేర్లకి ఉండే మట్టిని కడగాలి. ఆ తర్వాత వేర్లకి ఎర్రటి దారాన్ని కట్టి దానిని గుమ్మానికి ఎడమ వైపున వేలాడదీయాలి. ఇలా గుమ్మానికి ఎడమ వైపున వేలాడదీస్తే గనక మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు కలబందను గుమ్మానికి ఎడమ వైపున కట్టడం వల్ల దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. దరిద్ర జాతకులు కూడా ధనవంతులుగా మారుతారు. అంతేకాదు ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తిని రానివ్వదు ఈ యొక్క కలబంద. ఇలా ఎవరైతే ఈ అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది, దరిద్రం తొలగిపోతుంది, ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి మౌని అమావాస్య జనవరి 29వ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది. ఆ రోజున కలబందతో ఏం చేయాలి అని, మరి తర్వాత కలబందని ఏం చేయాలి అంటే కలబంద చాలా శక్తివంతమైనది, ఎంత ఘోరమైనటువంటి దృష్టినైనా తొలగిస్తుంది. అలానే 6 నెలల పాటు ఎలాంటి నీరు లేకుండా జీవించగలుగుతుంది కలబంద. ఎంత త్వరగా కలబంద వాడిపోతే ఇంటికి అంత దృష్టి సోకింది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైతే ఆ కలబంద పూర్తిగా ఎరుపు రంగు లేదా పసుపు రంగులోకి మారిపోతుందో అప్పుడు దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. ఇలా కలబందతో ఈ అమావాస్య రోజు ఈ యొక్క చిన్న పరిహారం, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే సరిపోతుంది, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.